లలిత్ గారు అన్ని మతాల గ్రంథాలు చదివారు, సిద్ధాంతాలు అన్నీ అన్నీ చూశారు. ఏదో అజ్వాయి హింద్ ఏదో ఉంటుందండి. ఏంటన్నా అది? గజ్వాయ్ హింద్. గజ్వాయా? గజ్వాయ్ సారీ, హింద్. గజ్వాయ్ హింద్ అంటే ఏంటన్నా? గజ్వాయ్ హింద్ అంటే అన్ఫినిష్డ్ టాస్క్ ఆఫ్ మేకింగ్ ఇండియాస్ ఇస్లామిక్ స్టేట్ అండి. ఓకే, అచ్చా, ఓకే. ఎందుకంటే ఈ దేశం మీద గజనీ నుంచి గోరి నుంచి మొదలు పెట్టుకుని అందరూ దండయాత్రలు చేసుకుంటూ వచ్చారు. వచ్చిన ప్రతివాడి టార్గెట్ ఒకటే, భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి. ఇదే టాస్క్ పెట్టుకుని వచ్చారు వాళ్ళు. ఓకే. కానీ ఎంత ప్రయత్నం చేసినా భారతదేశంలో ఈ రోజుకి కూడా 70% హిందుత్వం ఇంకా అట్లాగే ఉంది. ఎందుకు మార్చలేకపోయారు? కాబట్టి ఎప్పటికైనా భారతదేశాన్ని ఇస్లామిస్తాన్గా మార్చాలి అన్న ఉద్దేశంతో ఈ టాస్క్ పెట్టుకుని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ ఇస్లామిస్తాన్గా మార్చే ప్రక్రియకు వాళ్ళు పెట్టుకున్న టైటిల్లే గజ్వాయ్ హింద్. ఓకే. అంటే ఇంకా పూర్తిగా హిందుస్థాన్ ఇస్లామీకరణ కాలేదు. ఓకే. అంటే మీ ఛానల్ విషయానికి వస్తే మీరు హిందూ జనశక్తి ఛానల్ ఏంటనే యాక్టివిటీస్ ఏముంటాయి మీ ఛానల్ అసలు? హిందూ జనశక్తి తరఫున మేము మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే సనాతన ధర్మం పట్ల ఎవరైతే విష ప్రచారం చేస్తూ హిందూ గ్రంథాలని వక్రీకరిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సరైన కౌంటర్స్ ఇస్తూ ప్రామాణిక గ్రంథాల్లో నుంచి సప్రామాణికమైన రెఫరెన్సెస్ చూపిస్తూ ఆడు చేస్తున్న తప్పుడు ప్రచారం ఏంటి, అసలు గ్రంథంలో ఉన్నదేంటి ఒకటి చెప్పటం. అనే ఇంటరప్షన్, మీరు ఇచ్చే కౌంటర్లు ఘాటుగా ఉంటాయా, సూటిగా ఘాటుగా ఉంటాయా? అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఎదటోడు మంచిగా ఇస్తే నేను మంచిగానే ఇస్తా. ఎదటోడు తోక జాడించాడు అనుకోండి, తోకెత్తి నేలకేసి కొడతాను అంతే. అంతేనా? దానిలో తిరుగుంది.